ఈజ్ ఆల్వేస్ నాకు తెలుగు వచ్చండి. అమ్మ నాకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు. నువ్వు తెలుగు అమ్మ అని కూడా తెలుసు నాకు. అంటే ఇప్పుడు కొంతమంది అగో ఆయన చైతన్య గారు కూడా మంచి ఇంగ్లీష్లో ఎరగొచ్చారు, అందుకని మాట్లాడితే బాగుంటుందని. అయితే తెలుగు అమ్మాయిగా నీ పాత్రీకరణకు సంబంధించిన అంతర్లీనమైన అంశాలలో నీ మనసులోని పొరలను ఏది అంత ఆకర్షణవంతంగా నిన్ను గుంజి లాగి ఈ పాత్ర పరిధిలోకి నిన్ను పరిగెత్తించి నడిపించి ఉర్రూతలూపించిన సన్నివేశ సందర్భానుసారమైన ఒక అద్భుతమైన అంశాన్ని మా అందరూ ఎదురుగుండా ఆవిష్కరించమని అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను తల్లి. రిపీట్ సార్, ఈ క్వశ్చన్ అర్థం చేసుకోనికి 21 నవంబర్ అయితే స్క్రీన్ పెట్టుకున్నాము మాకు. వెల్కమ్. అంటే ఇప్పుడు ప్రతి ప్రేమ సార్ చిన్నపిల్లే ప్రతి ప్రేమ కథకి నార్మల్గా అమ్మాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్, అబ్బాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్ ఉంటాయి. స్ట్రగుల్ ఓకేనా? పర్లేదా? ఆ సంక్షోభ స్థితిలో స్ట్రగుల్ అన్నాను కదా, ఆ సంక్షోభ స్థితిలో నీకు నీ క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ అనిపించిందా, హీరో క్యారెక్టర్ బలమైన అనిపించిందా? నీ వైపు నుంచి ప్రాబ్లమ్మా, అబ్బాయి వైపు నుంచి ప్రాబ్లమ్మా, అది సమాజం ప్రాబ్లమ్మా ఏంటి? అసలు నువ్వేం ఫేస్ చేసావు సినిమాలో? అది మీరు 21st చూడాలండి, నవంబర్ 21st థియేటర్స్లో చూడాలి. బట్ ఇద్దరూ కాదు బలం అనేది, ఏ క్యారెక్టర్ అనేది కాదు, ప్రేమ బలమైంది. చాలా బాగా ట్రైన్ ఇచ్చారు. ఒక స్మాల్ థింగ్ టు యాడ్ సార్, కమిటీ కుర్రల్లో చూడడం జరిగింది. చాలా 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 అమాయకంగా ఉండే మీ క్యారెక్టర్. అయితే ఇందులో చూస్తే మీ క్యారెక్టర్ చుట్టూ చాలా కథ జరుగుతుందన్న ఫీలింగ్ ఉంది. అయితే ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారంటే? ఇందాక కూడా మీరు అంటూ చాలా స్పెషల్ నాకు ఇది నా కెరీర్లో, ఐ మీన్ స్టార్ట్ చేసిన దాంట్లో మీకు చాలా స్పెషల్ అని చెప్పారు రాంబాయ్ క్యారెక్టర్. సో వాట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? ఎస్పెషలీ లైక్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్ అండి, నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం కన్నా ఈ లవ్ స్టోరీని చూస్ చేసుకున్నాను. బికాస్ యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈజ్ అన్నారు నితిన్ గారు ముందే చెప్తున్నారా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని. ఇట్ ఈస్ అ వెరీ లైక్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ అండ్ దట్ పాయింట్. అండ్ ఐ ఫీల్ లైక్ చైతన్య గారు చెప్పినట్టు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చేమో అని అన్నారు ఆయన వెన్ హీ స్పీకింగ్. సేమ్ వే ఐ డోంట్ థింక్, మేబీ మైట్, ఐ డోంట్ నో, హోప్ఫుల్లీ, బట్ ఐ డోంట్ థింక్ రాంబాయ్ లాంటి క్యారెక్టరు, ఇలాంటి రాజవత్స్ రాంబాయ్ లాంటి ఫిలిం you can't recreate such films and characters. So I'm very happy that my director chose me for this. Yeah. All the very best and Suresh garu. ఓకే, ఏంటి ఇప్పుడు అదేనా మీ ప్రశ్న? అంతేనా? ఈ హీరోయిన్ కి కట్అవుట్ ఉందా లేదా? ఓకే, గాట్ ఇట్. ఏంటి వంశీ గారు ఆన్సర్ చేస్తున్నారు మీరు దానికి? ఏమండి, సిస్టర్స్ కి కట్అవుట్ పెట్టించే వాళ్ళు మిగిలిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే. సో పర్ఫెక్ట్. అసలు